ప్రభుత్వాలు మారుతున్న మహిళలు బాలికలపై అత్యాచారాలు మాత్రం ఆగడం లేదు. 3 ఏళ్ల పసికందు నుంచి 60 ఏళ్ల పండు ముసలి వరకు కామందుల కళ్లకు బలికాక తప్పడం లేదు. ఫోక్సో, నిర్భయ, దిశ చెప్పుకుంటూ పోతే అందులేని చట్టాల జాడ కనిపించలేదు అంటున్న సిఐటియు మున్సిపల్ వర్కర్లు రోడ్డెక్కారు. మున్సిపల్ కార్మికుడు కనకరాజు కుమార్తె 10 ఏళ్ల మైనర్ బాలికపై జరిగిన అత్యాచారాన్ని ఖండిస్తూ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసనబాట పట్టిన సిఐటియు మహిళా నాయకురాలు మనీతో మా వాజీ న్యూస్ ప్రతినిధి జ్యోతి ఫేస్ టు ఫేస్. మహిళల పట్ల జరుగుతున్నటువంటి అత్యాచారాల్లో ఎటువంటి వరకు మనం చాలా మటుకి 3 ఏళ్ల పసికందు నుంచి ప్రతి ఒక్కరిని ఎవరిని విడిచిపెట్టకుండా జరుగుతున్నటువంటి అత్యాచారాలపై దేశవ్యాప్తంగా జరిగినటువంటి ఘటనలు ఇక్కడ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ కు సంబంధించినటువంటి వర్కింగ్ వాళ్ళు అందరూ కూడా ఈ రోజైతే ఇక్కడ ఘటన జరిగింది. మన సింహాద్రిపురం హెచ్పి కాలనీలో జరిగినటువంటి మైనర్ బాలిక 10 ఏళ్ల మైనర్ బాలికపై జరిగినటువంటి అత్యాచారం, అది ఒక మున్సిపల్ వర్కర్ కుటుంబానికి సంబంధించినటువంటి ఒక బాలికపై అత్యాచారం జరగడాన్ని మేము ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమించమంటూ వాళ్ళందరూ నిరసన బాట పట్టడం జరిగింది. అయితే అసలు ఇంతకీ ఏం జరిగింది, వీళ్ళు ఎటువంటి న్యాయం కావాలని కోరుతున్నారు అనే విషయాన్ని ఇప్పుడు సిఐటియు నాయకుల ఆధ్వర్యంలో మనం తెలుస్తున్నాం. మేడం చెప్పండి, అసలు ఏం జరిగింది ఘటన? సింహాద్రిపురం హెచ్పి కాలనీలో 10 ఏళ్ల పాప, వాళ్ళ అమ్మగారు నాన్నగారు జీవీఎంసీలో క్యాబ్ డ్రైవర్. వాళ్ళ నాన్నగారు చాలా పేదకుతారు. వాళ్ళ అమ్మకి కడుపులో నొప్పి వస్తే హాస్పిటల్ అడ్మిట్ చేశారు. 2వ తారీఖు సాయంత్రం ఎదురుగానే ఉంటాడు 35 ఏళ్ళ అతను. ఆ పాప మీద అత్యాచారం చేశాడు. ఆ పాపకి 10 ఇయర్స్. వెంటనే పోలీస్ కేసు పెట్టారు, అరెస్ట్ చేశారు, లోపలికి వెళ్ళారు. ఆ బాధల్లో ఒకటి, ఇప్పుడు వరకు హోమ్ మినిస్టర్ గారు ఏం మాట్లాడలేదు, చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడలేదు, బాధిత కుటుంబానికి న్యాయం గురించి ఏమీ మాట్లాడలేదు. మా బాధల్లో ఈ సంఘటన ఇప్పుడు ఆ పాప రైతులు ఏడుస్తుంది. ఇన్నర్ పార్ట్లో చాలా బాధపడుతున్నాము అని చెప్పి ఆ పాప ఏడుస్తుంటే ఆ తల్లిదండ్రులను చూస్తే మీరు ఇంకా కళ్ళంటి నీళ్ళు ఆపుకోలేరు, అంత పేదరికంలో ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు చిన్నపిల్లల్ని ఆడవాళ్ళ మీద అత్యాచారాలు అరికట్టకుండా ఎలా బయటకు వచ్చి పనిచేస్తాం? జీవీఎంసీ కాంట్రాక్ట్ వర్కర్స్లో 90% మంది ఆడవాళ్ళు. తెల్లవారు 5 గంటలకు వచ్చేస్తారు, రాత్రి లోపల కుడుస్తారు, పగలు రాత్రి అనుకుండా పని చేస్తారు. మేము పని చేయడానికి బయటకు వస్తే ఇళ్లలో ఉన్న మా పిల్లలకి రక్షణ లేదు. దీన్ని ఆపాలి. ఇంకే ఆడపిల్ల మీద ఇలాంటివి జరగకూడదు. ఇలాంటివి జరగకుండా ఉండాలి అంటే చర్యలు చేపట్టాలి. మధ్యలో ఇప్పుడు ఏర్లై పారుతుంది, అలాగే డ్రగ్స్ అందరికీ అందుబాటులో ఉంది. అలాగే చెత్త, సెల్ ఫోన్లో అంతా చెత్త వస్తుంది, ఫోన్ వీడియోస్ వస్తున్నాయి, చిన్నపిల్లలతో సెక్స్ వస్తుంది, పెద్దవాళ్లతో అసలు ఇంకా ఎంత దరిద్రం ఆ సెల్ ఫోన్లో ఉందో చెప్పలేకపోతుంది. వీటన్నిటిని అరికట్టకుండా ప్రభుత్వం స్పందించకుండా ఆడవాళ్ళకి ఎక్కడి నుంచి రక్షణ వస్తుంది? ఇప్పుడు ఎవరైతే దోషిగా తేల్తాడో వాడిని కఠినంగా 6 నెలల లోపల ఈ కేసు క్లోజ్ చేయాలి. బాధిత కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలి. ఏ పిల్లకి, ఇంకే ఆడ మనిషికి ఇటువంటి అత్యాచారం జరగకుండా రక్షణ కల్పించాలి. దానికి ప్రభుత్వం, సమాజం రెండూ కూడా బాధ్యత వహించాలని సిఐటియుగా, జీవీఎంసీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్గా మేము శిక్ష అంటే నార్మల్గా మనం జైలు వాళ్ళు పంపిస్తారు. జైల్లో కూడా ఈ డ్రగ్స్ దొరుకుతున్న పరిస్థితి మనం చూసాం. మన వైజాగ్ జైల్లో చూసాం. సో ఇప్పుడు కఠినంగా శిక్ష అంటే ఎటువంటి శిక్షాత్మకతను మీరు ఆశిస్తున్నారు? ఎలా వాళ్ళని శిక్షించాలనుకుంటున్నారు? వాడి జీవితంలో బయటికి రాకూడదు. గుంచి చేయడం వల్ల ఏం ఉపయోగం లేదు. ఆ క్షణంలో చచ్చిపోయి ఊరుకుంటాడు. జీవితకాలం వాడు జైల్లోనే ఉండాలి. వాడు ఎప్పుడు సస్తాడో అప్పటి వరకు జైల్లోనే ఉండాలి. ఇంకే ఆడపిల్ల ఒంటి మీద, చిన్నపిల్ల ఒంటి మీద చెయ్యాలి అంటే జడవాలి. తెల్లారు లెగిస్తే ఆడవాళ్ళే కదా పూజిస్తాము. కనకదుర్గమ్మ, పోలేరమ్మ, తర్వాత సరస్వతి, లక్ష్మి, తెల్లారు లెగిస్తే ఆడవాళ్ళని పూజిస్తాం, తల్లిని పూజిస్తాం. కానీ అదే తల్లి ఒంటి మీద చెయ్యేస్తాం, అదే చిన్న పిల్ల ఒంటి మీద చెయ్యేస్తాము. సంస్కృతి మారాలి. ఆడపిల్ల అంటే దాని రక్షణ కల్పించాలి, దాన్ని మర్యాదగా చూడాలి. ఆడవాళ్ళని మర్యాదగా చూడాలి. ఆడవాళ్ళకి స్వేచ్ఛ, సమానత్వం, గౌరవం ఇవ్వాలి. అప్పుడు మాత్రమే, పూజిస్తే కాదు, వాళ్ళని గౌరవించాలి. ఆ రకమైన సమాజాన్ని తీర్చిదిద్దడానికి ప్రయత్నం చేయాలి. దానికి ప్రభుత్వం ఒక అడుగు ముందుకేయాలి. అంటుగారు ఉన్నారు, రావచ్చు, పరామర్శించవచ్చు. పేదవాళ్ళమనే కదా రాలేదు, అట్టడుగు వర్గాల వాళ్ళమనే కదా రాలేదు. అదే గొప్పింట్లోనో చదువింట్లోనో జరిగితే తప్పకుండా స్పందించేవాళ్ళు కదా. కాబట్టి ఎప్పటిగారైనా అంటుగారు రావాలి, మాట్లాడాలి. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. రాష్ట్రంలో ఏ ఆడపిల్లకి ఏ చిన్నది తేడా జరిగినా చంద్రబాబు నాయుడు గారు స్పందించాలి. ఇలాంటివి రాష్ట్రంలో జరిగితే ఊరుకోను అని మాట్లాడాలి. చంద్రబాబు నాయుడు గారి ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ అది. అలాగే మద్యాన్ని అరికట్టాలి. చంద్రబాబు నాయుడు గారు మీరు వచ్చాక మద్యం ఏర్లై పారుతుంది. నాణ్యమైన మద్యం, చౌకైన మద్యం ఇచ్చి మా జీవితాన్ని మీరు బలి చేస్తున్నారు. ఈ మద్యాన్ని, డ్రగ్స్ ని, అశ్లీల సాహిత్యాన్ని కంట్రోల్ చేయాలని ప్రభుత్వాన్ని
చెప్తున్నట్టుగా ఇక్కడ కూటమి ప్రభుత్వం వచ్చి మనకు న్యాయం చేసినా కూడా మనకి జరుగుతున్నట్టు అట్లా ఉంది. ఇంతకుముందు కూడా గతంలో కూడా చాలా జరిగింది. చాలా మటుకు ఇప్పుడు ఈ రోజు వరకు మనం చూసుకుంటే రోజుకి కనీసం 2 దేశవ్యాప్తంగా నమోదవుతున్నటువంటి పరిస్థితి. అయితే ప్రభుత్వాలే కాకుండా ప్రజలు కూడా కొన్ని రోజులు వీటిని ధర్నాలు చేసి మర్చిపోతున్నటువంటి పరిస్థితి. అంటే మనలో కూడా లోపం ఉంది. దీన్ని మీరు ఏ విధంగా చెప్తారు? ఇది నార్మలైజ్ అయిపోయింది. అత్యాచారం చేయడం వల్ల అత్యాచారం జరిగిందా, చిన్నపిల్లల మీద జరిగిందా, ముసలిదాని మీద జరిగిందా, లేదా వాళ్ళ డాక్టర్ మీద జరిగిందా, వాళ్ళ ఇంజనీర్ మీద జరిగిందా, లేదా వాళ్ళ టీచర్ మీద జరిగిందా, ఇదంతా కామన్. ప్రజలు ఎంత నార్మలైజ్ అయిపోయారు అంటే ఇవన్నీ కామన్. దీన్ని మార్చాలి. ఆడ మనిషి ఇంట్లోంచి బయటకు వస్తుంది, కష్టపడుతుంది, మగోడితో సమానంగా కష్టపడుతుంది. ఎవరో బయటోళ్ళు లేక ఇంకెవరో ఎవరో చెయ్యట్లేదు మా మీద హింస. ఇంట్లో ఉన్న మగవాళ్ళు, మాతో తిరిగిన స్నేహితులు, మేము ఎవరి మధ్య అయితే తిరుగుతున్నామో ఆ మగవాళ్లే చేస్తున్నారు. మగవాళ్ళ యొక్క మైండ్ సెట్ మారాలి. నీ పక్కనున్న ఆడ మనిషిని గౌరవించాలి. ఇది మనం ఆ స్థితిని మనం సమాజంలో తీసుకురావాలి. ఆ ఆడ మనిషి ఇష్ట లేకుండా ఆ ఆడ మనిషి ఒంటి మీద చెయ్యకూడదు. ముఖ్యంగా చిన్నపిల్లల జోలికి వెళ్ళకూడదు అన్న ఆలోచన ఈ సమాజంలో తీసుకొచ్చే వరకు మా పోరాటం కొనసాగుతుంది. పోక్సో చట్టం ఎంతవరకు అమలవుతుందో మీరు అనుకుంటున్నారు? పోస్కో చట్టం అమలు అవ్వాలి అన్నా, లేదా ఆడవాళ్లకు సంబంధించిన నిర్భయ చట్టం అమలు అవ్వాలన్నా, ఏది అమలు అవ్వాలన్నా పోలీసులు, రాజకీయ నాయకులు, ఈ ప్రభుత్వం చేతుల్లో ఉంటుంది. నిజంగా పోలీసులు తలుచుకుంటే వాళ్ళు ఏదైనా చేయగలరు. అంత వ్యవస్థ, అంత తెలివితేటలు, అంత నిబద్ధత, అంత నిజాయితీ పోలీసులకు ఉంది. పోలీసులు పని చేయనివ్వాలి. అధికార పక్షం వాళ్ళు లేదా రాజకీయ పార్టీ వాళ్ళు, డబ్బున్నోళ్ళు, ఇళ్లలోని మగవాళ్ళు ఇలాంటి పనులు చేస్తే వాళ్ళని చట్టం కాపాడుతుంది. అత్యాచారాలు చేసిన వాళ్ళకేమో సన్మానాలు చేస్తుంది మన బీజేపీ ప్రభుత్వం. ఇలాంటి ప్రభుత్వ వైఖరి ఉన్నప్పుడు ఏ పోలీసు వాళ్ళు నిజాయితీగా పనిచేస్తున్నాడు? చట్టాలు పటిష్టంగా అమలు అవ్వాలి, న్యాయం అమలు అవ్వాలి అంటే పోలీసులు నిజాయితీగా పనిచేయనివ్వాలి. రాజకీయ నాయకులు జోక్యం చేసుకోకూడదు. ప్రతి రాజకీయ పార్టీ తను ఆడవాళ్ళ రక్షణ కోసం నిలబడుతున్నానని చెప్పాలి. అది సొంత కొడుకు చేసినా వాడిని కఠినంగా శిక్షించే విధంగా రాజకీయ పార్టీలు మాట్లాడితే, తయారైతే అప్పుడు ఆడవాళ్ళ జీవితంలో కొంచెమైనా మార్పు వస్తుందని మేము సిఐటిగా భావిస్తున్నాం. ప్రస్తుతం వాళ్ళందరూ చెప్తుంది ఒకటే, పోక్సో చట్టాలు కానివ్వండి, నిర్భయ చట్టాలు కానివ్వండి, అవుతున్నాయి. ఎవరు కూడా ఆల్రెడీ మన మీటింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ప్రభుత్వాలు కృషి చేయట్లేదని ఏదేమైనా ఒక పావు గంటల మీటింగ్ అంతా కూడా అవుతుంది కాబట్టి అంతవరకు కొద్దిగా దయించి ఆగండి. డ్యూటీలో కూడా వెళ్ళాలి కాబట్టి డ్యూటీలకు వెళ్తాం. కెమెరామెన్ మహేష్ ఏదైతే మనకి